హలో గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ భరత్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బాటసారి. ఈరోజు కోటప్ప కొండ మీద ఉన్న జూ పార్క్ చూపిస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో ఆలయ విశేషాలు, స్థల పురాణం, అకామిడేషన్ డీటెయిల్స్, ఇంకా ఆలయానికి ఎలా చేరుకోవాలి, కోటప్ప కొండ గురించి పూర్తి డీటెయిల్స్ వీడియోలో చూపించడం జరిగింది. మిస్ అయిన వాళ్ళు ఉంటే వీడియో లింక్ కింద ఇస్తున్నాను, క్లిక్ చేసి చూడగలరు. అలానే లార్డ్ శివ టెంపుల్స్ అనే ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. పురాతన ఆలయాలు మరియు సిద్ధ క్షేత్రాల గురించి తెలుసుకోవాలనుకునేవారు ఈ ప్లేలిస్ట్ లో ఉన్న వీడియోస్ చూడగలరు. ఆధ్యాత్మికంతో పాటు టూరిస్టులను ఆకట్టుకోవడానికి ఎంతో అద్భుతమైన ఈ క్షేత్రంలో కొండ మీద జూ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. జూ పార్క్ ఒకటే కాకుండా ఇక్కడ టాయ్ ట్రైన్, బోటింగ్, పిల్లలు ఆడుకోవడానికి బాలానందం పార్క్ ఉన్నాయి. ముందుగా త్రికోటేశ్వర జూ పార్క్ చూద్దాము. టికెట్ కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్ 20 రూపీస్. టైమింగ్స్ వచ్చేసి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్క్ ఉంటుంది. మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వస్తే సాటర్డే అండ్ సండే ప్లాన్ చేసుకోండి. మిగతా రోజుల్లో బోటింగ్ ఉండకపోవచ్చు. ఫిష్ ఎక్వేరియం చూద్దాం రండి. చాలా రకాల చేపలను ఇక్కడ ఉంచడం జరిగింది. ఫిష్ ఎక్వేరియం తర్వాత మిగతా జూ పార్క్ చూద్దాం రండి. జూ పార్క్ మరీ చిన్నదేమీ కాదు, కాకపోతే నడవగలిగే వారు మాత్రమే ఈ జూ పార్క్ చూడవచ్చు. నడవలేని వారు టాయ్ ట్రైన్ ద్వారా వేరే మార్గంలో జింకలు అవి చూస్తారు. 2 సెగ్మెంట్స్ వేరే అండి. ఇప్పుడు టాయ్ ట్రైన్లో మిగతా జూ పార్క్ చూద్దాము. టికెట్ కాస్ట్ పర్ పర్సన్ వచ్చేసి 20 రూపీస్. నడవలేని వారు ఉంటే జూ పార్క్ కాకుండా టాయ్ ట్రైన్లో ఇలా వెళ్ళడానికి నేను సజెస్ట్ చేస్తాను.
ఇప్పుడు బోటింగ్ చూద్దాము. టికెట్ కాస్ట్ వచ్చేసి 20 రూపీస్ పర్ పర్సన్. ఈ వీడియోలో ఇంతకు ముందు చెప్పాను, వీకెండ్స్, కార్తీక మాసంలోను ఇంకా స్కూల్ పిల్లలు ఎక్స్కర్షన్స్ కి వచ్చినప్పుడు బోటింగ్ ఉంటుందండి. మిగతా రోజుల్లో బోటింగ్ ఉండదు. సో మీరు చూసి ఒకేసారి రావడానికి అయితే ప్లాన్ చేసుకోండి. ఇంకా లాస్ట్ పిల్లలు ఆడుకోవడానికి బాలానందం పార్క్ ఉంది. టికెట్ కాస్ట్ వచ్చేసి 10 రూపీస్. ఎంతో అద్భుతమైనటువంటి ఈ క్షేత్రంలో ఆధ్యాత్మికంతో పాటు టూరిస్టులను ఆకట్టుకోవడానికి జూ పార్క్, టాయ్ ట్రైన్, బోటింగ్, బాలానందం పార్క్ బాగున్నాయి. భవిష్యత్తులో ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మీరు కూడా కోటప్పకొండ క్షేత్రానికి దర్శనానికి వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్రదేశాలన్నీ చూడండి. అప్కమింగ్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం.